భైరవ కోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును. సెల్ నెంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్ కి స్వాగతం అండి. సంకష్టహర చతుర్థిలోపు వృషభ రాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతోంది. 100% వృషభ రాశి వారి దశ తిరగబోతోంది. అద్భుతమైన రాజయోగం వరించబోతోంది. మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా మకర రాశి వారి జీవితంలో ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా వృషభ రాశి వారి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సంకష్టహర చతుర్థిలోపు వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారం, రాజకీయ, ఆర్థిక, వృత్తి మొదలగు విభిన్న రంగాల్లో వృషభ రాశి వారు అన్ని వేళలా రాణించగలరు. సంకష్టహర చతుర్థిలోపు వృషభ రాశి వారి యొక్క జీవితం దశ తిరగబోతోంది. విద్యాపరంగా వృషభ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది. మీరు ఎంతో కాలంగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నట్లయితే ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారు ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే విజయాన్ని అందుకుంటారు. మీరు రూపొందించుకున్న ప్రణాళిక మీ యొక్క విజయానికి వారధిగా మారుతుంది. ఈ సమయం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఏ విషయాలలో ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆటంకాలను ఎదుర్కొని నిలబడితే మీకు విజయాలు వరిస్తాయి. వృషభ రాశి విద్యార్థులు సంకష్టహర చతుర్థిలోపు టెక్నికల్ కోర్సును నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వృషభ రాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. మీరు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విఫలమైనట్లయితే ఈ సమయంలో ప్రయత్నించినట్లయితే మీకు తప్పనిసరిగా ఉద్యోగం వరిస్తుంది. అదేవిధంగా ఎప్పటి నుండో ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వృషభ రాశి వారికి ఈ సంకష్టహర చతుర్థిలోపు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పై అధికారుల యొక్క ప్రశంసలను అందుకుంటారు. మీ యొక్క పని పట్ల మీరు చూపించే ఏకాగ్రత, శ్రద్ధ, నేర్పరితనం కారణంగా మీరు మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో స్థిరత్వం కోరుకునే వారికి ఈ సమయంలో ట్రాన్స్ఫర్ తో కూడిన ఉద్యోగ స్థిరత్వం ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ తోటి ఉద్యోగుల సహకారం ద్వారా మీరు మంచి పేరు, ప్రఖ్యాతలను పొందుతారు. మీతో సహా ఉద్యోగులు మీ పట్ల సానుభూతిని కలిగి ఉంటారు. అదేవిధంగా మీకు ప్రతి విషయంలోనూ మీ తోటి ఉద్యోగుల తోడు, మీ పై అధికారుల తోడు అండగా ఉంటుంది. సంకష్టహర చతుర్థిలోపు కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ పోను ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. అదేవిధంగా మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది. ఏవైనా నూతన కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు గణపతిని తలచి కార్యాన్ని మొదలు పెట్టడం ద్వారా ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా సకాలంలో మీరు తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. అదేవిధంగా వాటి ద్వారా మీరు మంచి ఫలితాలను అందుకుంటారు. మీకు ఎంతో కాలంగా రావాల్సిన ధనం వస్తుంది. అంటే ఎవరైనా అప్పు ఇవ్వడం కావచ్చు, లేదా ఏవైనా రంగంలో ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే వాటి ద్వారా కొంత ధనం అనేది మీకు చేకూరుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో నిర్ణయాలను తీసుకునేటప్పుడు మీ కుటుంబ సభ్యులకు మీ యొక్క భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. మీ యొక్క ఆర్థిక నైపుణ్యత అనేది వృద్ధి చెందుతుంది. కుటుంబ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కుటుంబ సభ్యుల దేవాలయాలను, అలాగే వారి యొక్క సమక్షంలో మీరు దేవాలయాలను సందర్శించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పరం వాగ్వాదం జరగడం ద్వారా మానసిక ప్రశాంతతని కోల్పోతారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తలు ఒకరికొకరు అపార్థం చేసుకునే తర్వాత ముఖ్యంగా అలా చేసుకోవడం ద్వారా గొడవలు పెరిగి విడాకుల వరకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క భాగస్వామితో ప్రతి విషయాన్ని చర్చించడం ద్వారా గొడవలు సద్దుమణుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు పోను సద్దుమణిగి కుటుంబంలో కలహాలు తగ్గి ప్రేమపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో కాలంగా కోర్టు తగాదాల్లో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. ఈ సమయంలోనే వృషభ రాశి వారి యొక్క స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురిపిస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ అవుతుంది. వ్యవసాయదారులు అనుకూల ఫలితాలని పొందుతారు. ముఖ్యంగా తాము వేసిన పంట ద్వారా మంచి దిగుబడి వచ్చి వ్యవసాయంలో లాభాలను గడిస్తారు. చిన్న సన్నకారు రైతులు తాము నమ్ముకున్న భూమి ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. వృషభ రాశి వారికి ఈ సమయంలో ప్రతి రంగంలోనూ అనుకోని మార్పులు ఎదురవుతాయి.
మీరు పనిచేస్తున్న ప్రతి రంగంలోనూ ప్రారంభంలో చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ పోను పోను అన్ని తీపి జ్ఞాపకాలుగా మారతాయి. ఎందుకంటే మంచి లాభాలని సంతరించుకుంటాయి కాబట్టి. ప్రతి రంగంలోనూ మీరు తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. వృత్తి పనులు చేసే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. వృత్తి పనుల వారికి తాము చేసే వృత్తి పట్ల గౌరవం కలిగి ఉండడం ద్వారా మీరు చేస్తున్న పని ద్వారా మీకు మంచి పేరు లభిస్తుంది. అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తారు. ముఖ్యంగా మీ యొక్క కళా నైపుణ్యం ఈ కుటుంబానికి, అదేవిధంగా మీరు ఉంటున్న సమాజానికి కూడా మంచి పేరు లభిస్తుంది. చేనేత పరిశ్రమ, పట్టు పరిశ్రమ, పౌల్ట్రీ, మెటల్ వస్తువులకు సంబంధించిన పనులు చేసిన వృత్తిలో బాగా రాణిస్తారు. అయితే వృషభ రాశి స్త్రీలు సంకష్టహర చతుర్థిలోపు కుటుంబ పరంగా, అదేవిధంగా ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో వీరి పట్ల అభద్రతా భావం ఏర్పడుతుంది. కుటుంబ పరంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలోని పెద్దవారు కావచ్చు, మీ భాగస్వామి కావచ్చు, మీ యొక్క సంతానం పట్ల కావచ్చు, మీకు ముఖ్యంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల కుటుంబ విషయాల్లో నేర్పరితనం ప్రదర్శించడం ద్వారా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యపరంగా ముఖ్యంగా సమస్యల నుంచి మీరు విముక్తులవుతారు. వయసు పైబడిన వారు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు కాబట్టి ఆరోగ్యకరమైన విషయాల్లో ముఖ్యంగా శ్రద్ధ పడడం అవసరం. అదేవిధంగా మీ యొక్క సహోదరుల ద్వారా మీకు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సహోదరులు మనస్పర్ధలు కాకుండా చాకచక్యంగా వ్యవహరించడం ద్వారా గొడవలు సద్దుమణిగి విముక్తులవుతారు గొడవల నుంచి. కుటుంబాల మధ్య తగాదాలు తగ్గుముఖం పడతాయి. అయితే వృషభ రాశి వారు సంకష్ట చతుర్థిలోపు రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడతాయి. రాజకీయ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి మీ యొక్క అనాలోచిత వ్యాఖ్యల ద్వారా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ పరంగా మీకున్న గౌరవం అనేది తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మీ వద్దకు సహాయం కోరి వచ్చినట్లయితే వారి యొక్క సమస్యను 1-2 సార్లు చర్చించి, అంతేకాకుండా పరిష్కరించడం ద్వారా మంచి జరుగుతుంది. అంతేకాకుండా మీ పట్ల ప్రజలకు సదభిప్రాయం ఏర్పడుతుంది. అదేవిధంగా మీరు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి మే 2వ వారం నుండి అద్భుత రాజయోగం పట్టబోతోంది. అయితే వారికి నూతన స్థానాలకు ఎంపిక అవుతారు అని చెప్పొచ్చు. ప్రజల్లో వీరి పట్ల నమ్మకం పెరుగుతుంది. సామాజిక మాధ్యమాల్లో వీరి కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా వార్తలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నత పదవులను స్వీకరిస్తారు. ప్రజల్లో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది అని, అది ప్రజలు చేసే మంచి ద్వారా వీరు పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొద్దిగా ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఎప్పటి నుంచో సంతానం కలగక ఇబ్బంది పడేవారికి ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ తొలగి సత్సంతానం కలుగుతుంది. ఈ ముందడుగు వేసే విషయంలో ముఖ్యంగా సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నిరాశ చెందిన దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. గ్రహ మార్పిడి ద్వారా మీకు మంచి పేరు, అలాగే ఆ కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తూ వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగి సకాలంలో వివాహం జరుగుతుంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం జరుపుకోవాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ యొక్క ప్రేమ సఫలీకృతం అవుతుంది. వివాహ విషయంలో వృషభ రాశి వారి యొక్క ప్రేమ సఫలీకృతం అవుతుంది. వివాహ విషయంలో వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రేమించిన వ్యక్తులు వివాహ విషయంలో తమ కుటుంబ సభ్యులతో మొదట ఇబ్బంది పడ్డా ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీ భాగస్వామ్యం ద్వారా మీరు ఎన్నో ఫలితాలను పొందుతారు. మీకు భాగస్వామిగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత, సంతోషం, ప్రేమ, ఆనందం, ఆర్థికపరమైన లాభాలను గడిస్తారు. వీరి దాంపత్య విషయంలో మొదట కలహాలు చోటు చేసుకున్న భాగస్వామ్యం మీద ఉన్న ప్రేమ ద్వారా ఆ కలహాలు వెడలి సంతోషంగా ఉంటారు. వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం నిత్యం సూర్య భగవాను పూజించడం, అలాగే శనివారం ఆంజనేయుడి అభిషేకం చేయించడం ద్వారా శని ప్రభావం నుండి విముక్తులవుతారు. అదేవిధంగా ఆదివారం నియమాలను పాటిస్తూ సూర్యదేవుని ప్రార్థించడం ద్వారా మరిన్ని సత్ఫలితాలను అందుకుంటారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, సంకష్టహర చతుర్థి లోపు వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఏ విధమైన రాజయోగం పట్టబోతోంది, వారు మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా చేయవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దామండి.